సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడికి అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక చిన్నాన్న ఆరోగ్యం బాగాలేకపోవడంతో పూర్తిగా నారా లోకేష్ ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ ఆయన కుమారుడు. ఇక రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రామ్మూర్తి నాయుడు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఒక్కసారిగా ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. దీంతో మంత్రి నారా లోకేష్ ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని అసెంబ్లీ నుంచి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ తరలించి ఓ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఇంకా రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు. రోహిత్కు ఇటీవలే ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రామ్మూర్తి నాయుడు తమ్ముడు. ఇక రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. మా కరెస్పాండెంట్ దేవిక ప్రస్తుతం జనయారు. దేవిక, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడికి అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్తో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం నారా లోకేష్ హైదరాబాద్కు హుటాహుటిన బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు తన తమ్ముడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎస్ దేవిక జైనయ్యారు. దేవిక, రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఆయన ఆరోగ్యం విషయంగా ఉండడంతో కుటుంబ సభ్యులు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి ప్రపంచానికి అంత తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒకవైపు నుంచి చంద్రబాబు తమ్ముడు అయినప్పటికీ మరోవైపు నుంచి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు నారా ఎవరైతే ఉన్నారో అంటే ఈ హీరో ఎవరైతే ఉన్నారో నారా రోహిత్ వాళ్ళ ఫాదర్ అని తెలిసి కూడా చాలామందికి తెలుసు. కానీ అంటే చాలామందికి మాత్రం చూసుకుంటే కనుక పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ చాలా వరకు కూడా ప్రజలకి పరిచయస్తులుగానే ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు తమ్ముడు ఉన్నాడు ఆయన మాత్రం రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం తనకి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఎవరైతే ఈయన హెల్త్ కొద్ది రోజుల నుంచి కూడా సరిగ్గా లేదు, ఎప్పటి నుంచో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ మాత్రం ఇప్పుడు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదు అంటూ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైతే ఇప్పుడు మంత్రి లోకేష్ ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే నిజంగానే రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించింది అంటూ కూడా కొంతమంది అంటూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు హాస్పిటల్లో అయితే పూర్తి చికిత్స పొందుతూనే ఉన్నారు. మరి ఎలా ఉంది ఏంటనే విషయాలు మాత్రం డాక్టర్స్ చెప్పని పరిస్థితి అని చెప్పాలి. ఒకవైపు నుంచి ఇండస్ట్రీ ప్రకారంగా అదే చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు పొలిటీషియన్స్ పరంగా కూడా ఆయనకి ఏమీ కాకూడదంటూ కూడా అందరూ కూడా కోరుకుంటున్నప్పటికీ మాత్రం ఎవరైతే ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారో ఆయన అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఏవైతే ముఖ్యమైన పనులు ఉంటాయో అవన్నీ కూడా వదులుకొని రావడంతో ఆయన పరిస్థితి ఎంతో విషమంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లేదు కొంచెం కుదుటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే ఈయన కొంచెం అంటే పొలిటీషియన్స్కి సంబంధించిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్
సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన తమ్ముడు కాబట్టి ఈయనకు సంబంధించినంత వరకు కొన్ని వార్తలు ఎవరికి తెలియకుండానే ఉంచుతున్నారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నారా లోకేష్ ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకొని అసెంబ్లీ నుంచి నేరుగా గన్నవరం నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిందే. ఆయన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బహుశా దానికి సంబంధించిన క్లారిటీ ఏం లేదు. ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే లోకేష్ హైదరాబాద్ బయలుదేరడంతో రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించినట్టుగా సమాచారం అందుతోంది. సో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. గత కొంతకాలంగా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన 1994 నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగారు. 99లో కూడా మళ్ళీ పోటీ చేశారు, కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. సో నారా రామ్మూర్తి నాయుడుకు 2 కుమారులు, రోహిత్ అలాగే గిరీష్. రోహిత్ తెలుగు సినిమా రంగంలో ఆయన హీరోగా ఉన్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు గతంలో అల్జీమర్స్తో కూడా బాధపడ్డట్టుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇక నారా లోకేష్ హుటాహుటిన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరడంతో రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు వస్తున్నాయి.